అనంతపురం నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నాయకులు అదేవిధంగా మాజీ మేయర్ అయినటువంటి వసీం గారు తెలుగుదేశం పార్టీ పైన, తెలుగుదేశం పార్టీ నాయకుల పైన, మౌలిక సదుపాయాల కల్పన పైన ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్ పెట్టడం అనేది చూస్తున్నాం. గత 5 సంవత్సరాలు అనంతపురం నగర ప్రజలు వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకులందరినీ కూడా గెలిపించి నగరపాలక సంస్థలో సీట్లలో కూర్చోబెడితే 5 సంవత్సరాలు పాలనను ఎంజాయ్ చేశారు. పాలనను ఎంజాయ్ చేసి కనీసం దోమలు కూడా చంపలేనటువంటి వ్యక్తులుగా చరిత్రలో నిలిచిపోయారు. పవర్ పోయిన 3 నెలలకి 30 ప్రెస్ మీట్లు పెట్టినటువంటి వ్యక్తి మాజీ మేయరు వసీం గారు. పాలనలో 5 సంవత్సరాల కాలంలో ప్రెస్ మీట్లు చూస్తే కేవలం 5 మాత్రమే ప్రెస్ మీట్లు పెట్టినటువంటి వ్యక్తి. అంటే అధికారం పోతేనే మౌలిక సదుపాయాలను గుర్తుకొచ్చింది. పాపము మెలుకోలో పరిగెత్తుకుంటూ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. వానలు పడితే వానలు నడుము లోతు నీళ్లు వచ్చినాయని చెప్పారు. ఇవాళ 5 సంవత్సరాల పాలనలో ఈరోజు అనంతపురం ఎంత అధ్వాన్నంగా తయారు చేశారో, మీరు తయారు చేసినటువంటి ఈ పాలన వల్లనే ఇవాళ కాలువలన్నీ పూర్తిగా అస్తవ్యస్తమైనాయి. పారిశుద్ధ్యం అనేది పడకేసింది. మీరు చేసినటువంటి దౌర్భాగ్య పాలన వల్ల ఇవాళ అనంతపురం నగర ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకనే క్రమక్రమంగా ఎక్కడైతే అడ్డంకులు ఉన్నాయో ఆ అడ్డంకుల్ని ఈ వర్షాభావ ప్రభావితమైనటువంటి ప్రాంతాల్లో ఆల్రెడీ యుద్ధ ప్రాతిపదికన జేసీబీలు, పొక్లైన్లు అన్ని కూడా పోయి పరిశుభ్రం చేస్తున్నారు. నగర ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. అనంతపురంలో మేము ఓటు వేసి గెలిపించినటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే గారు 30 సంవత్సరాల కాలం నుంచి కూడా పేరుకుపోయినటువంటి చెత్తను ఇవాళ పరిశుభ్రం చేస్తున్నారు. దానికి నిదర్శనమే ఇవాళ నడిమి వంక పనులు, అదేవిధంగా త్రివేణి ట్యాగిస్ దగ్గర ఉన్నటువంటి వంక కానీ ఈ విధంగా చేసుకుంటూ అశోక్ నగర్ బ్రిడ్జి దగ్గర కానీ అన్ని కూడా చేస్తున్నారనేది చర్చించుకుంటున్నారు. అదేవిధంగా వర్షాభావంతో ఇబ్బంది పడినటువంటి ద్విచక్ర వాహనదారులు అయితేనేమి, కార్లలో వాళ్ళు అయితేనేమి, వాహనదారులందరూ కూడా అనంతపురంలో వైసీపీ నాయకులు మాజీ మేయర్గా ఉన్నటువంటి వసీం వాళ్ళ ఇంటి దగ్గరికి ఎమ్మెల్యేగా పదవి అనుభవించి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనంత వెంకటరామరెడ్డి ఇంటి దగ్గరికి కూడా వెళ్ళాలనుకున్నారు ప్రజలందరూ. ఎందుకంటే 5 సంవత్సరాలు పాలన చేస్తే మీరు ఈ విధంగా చేస్తారా అనంతపురాన్ని అని అది తేరుకొని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినారని చెప్పేసి ప్రజలందరికీ కూడా తెలుసు. సూటిగా స్పష్టంగా మేయర్ గారికి మేము ఒకటే అడుగుతున్నాం, మాటి మాటికి ప్రెస్ మీట్ దగ్గరకు వస్తున్నారు కదా మీరు, ఇవాళ హెచ్ఎల్సి కాలనీ దగ్గర అంగరంగ వైభవంగా మీరు నిర్మించుకున్నారు మీ ఆఫీస్ని. అదే ఆఫీస్లోనే మీరు ప్రెస్ మీట్ కూడా పెడుతున్నారు. ఆ ఆఫీసుకు మీకు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయో అనంతపురం నగర ప్రజలకు కూడా చెప్పమని చెప్తున్నాం. అది ప్రభుత్వం ద్వారా నిర్మించినటువంటి ఆఫీసా, లేదంటే వైసీపీ పార్టీ నాయకులు చందాలు చేసుకొని మీరు ఆఫీస్ కట్టారా కూడా తేటతెల్లం చేయమని చెప్తున్నాం. ఆ ఆఫీసు యొక్క స్థలం మీరు డబ్బులు పెట్టి కొన్నారా, లేదంటే ప్రభుత్వం జీవో ఇచ్చి ₹1 99 సంవత్సరాల పాటు లీజుకు తీసుకున్నారా అనే విషయం కూడా మీరు ప్రజలకు తెలియజేయాలని చెప్తున్నాం. పేదవాడికి సెంటు స్థలం ఇవ్వమంటే చేతులు రాని వైసీపీ పార్టీ నాయకులకు ఇవాళ తమ పార్టీ ఆఫీసును ఎకరాలలో నిర్మించుకొని ఈరోజు మీరు మాట్లాడుతుంటే అసలుగా అనంతపురం ప్రజలే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా నవ్వుతున్నారు. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసినారు కాబట్టి మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెడితే ఈరోజు ప్రజల యొక్క వారి యొక్క తీర్పును కూడా మీరు లెక్క చేయకుండా 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వాన్ని మరి వెన్నుపోటు ప్రభుత్వంగా తీర్చిదిద్దాలా అని చెప్పేసి మీరు ప్రయత్నం చేశారు. కానీ ఓవైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గొడ్డలిపోటుకు 7 ఏళ్ళు అని చెప్తున్నారు. మీరు గొడ్డలిపోటు 7 ఏళ్లకు సమాధానం చెప్పండి చాలు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి విషయంలో బుల్లెట్ ట్రైన్ గా ముందుకు సాగుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. వైసీపీ సంబంధించినటువంటి నాయకులు ఎంతమంది ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా అందులో వాస్తవం లేదని చెప్పేసి అనంతపురం నగర ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మేయర్ గారు మాజీ మేయర్ గా మిగిలిపోయారు.
అదే విధంగా వైసీపీ నాయకులకు కూడా మరి మరొక్కసారి అధికారం రావడం అనేది కూడా కల్లా అని కూడా మీరు గుర్తెరగాలని చెప్పి తెలియజేస్తుంది.